నమస్తే, వెల్కమ్ టు జిఎస్ మీడియా. పాలమూరులో ప్రభుత్వ స్థలాలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయా? నిర్వహణ చేయలేమని ఒక సాకుతో అధికార పార్టీకి చెందిన విధేయులకు, అనుచరులకు లీజు పేరుతో గలీజ్ దందాలకు తెరలేపుతున్నారా? హైదరాబాద్ శిల్పారామంకు దీటుగా పాలమూరులో అప్పటి పర్యాటక శాఖ మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృషితో చేపట్టిన శిల్పారామం ఇప్పుడు ప్రైవేట్ పరమైపోయింది. ఇదే విషయంపై జిఎస్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రభుత్వ ఆస్తులను కాపాడి భావితరాలకు అందించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలే విలువైన స్థలాలను ప్రైవేటు పరం సమంజసం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్కు దీటుగా శిల్పారామం జిల్లా కేంద్రంలో పెద్ద చెరువు, మినీ ట్యాంక్ బండ్ ఆనుకొని నిర్మించారు. లోపల ఓపెన్ ఆడిటోరియంతో పాటు సమావేశ మందిరం కూడా నిర్మించారు. కార్యక్రమాలు జరిగినప్పుడు స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఓపెన్ షెడ్లను నిర్మించారు. అంతా బాగానే ఉన్న నిర్వహణ లోపంతో గత 3 ఏళ్లుగా అడపాదడపా కార్యక్రమాలతో మమ అనిపించారు. నిర్వహణ తమ నుంచి కాదని పర్యాటక శాఖ ఆ బాధ్యతలను మున్సిపల్ కార్పొరేషన్కు అప్పగించింది. ఇంతవరకు బాగానే ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నిర్వహణ లోపం పేరుతో కాంగ్రెస్ పార్టీలోని ఓ మైనార్టీ నేతకు 3 ఏళ్లకు లీజుకు ఇచ్చినట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పేర్కొన్నప్పటికీ లీజు గడువు 10 ఏళ్ల వరకు రాయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 7 దుకాణాలతో పాటు లోపల ఉన్న ఫంక్షన్ హాల్ కూడా ప్రైవేటు వ్యక్తులకు లీజు ఇచ్చారు. నెలకు వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ కు కొంత, పర్యాటక శాఖకు కొంత చెల్లించాలన్న ఒప్పందంతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి రావడం చాలా కష్టం. మహబూబ్ నగర్ లోని పలు విలువైన స్థలాలపై అధికార పార్టీ నేతలు కన్నేసి తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రోడ్లను ఆక్రమించుకుంటున్నా, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా పట్టింపు లేకుండా పోతోంది. ప్రజా ప్రతినిధులే దీని వెనుక చక్రం తిప్పుతుండడంతో కార్పొరేషన్ అధికారులు కూడా తాము ఏమీ చేయలేమన్న ఉద్దేశంతో తలుపుతున్నారు. విలువైన ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని పాలమూరు పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ శిల్పారామం అనేది కట్టి చాలా రోజులైంది, కానీ అక్కడ మెయింటైన్ చేయకపోవడం వల్ల చాలా నష్టాలు వచ్చి చాలా పాడవుతున్న ఉద్దేశంతో టూరిజం వాళ్ళు మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మేము కలిసి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం వచ్చే ఇన్కంలో వాళ్ళకి 50%, మాకు 50% అని చేయడం జరిగింది. దీనిలో భాగంగా అక్కడ మెయింటైన్ చేయడానికి మా కార్పొరేషన్ కూడా అంత పనిచేయాలంటే కష్టం కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మెయింటెనెన్స్తో ఓపెన్ యాక్షన్ పెట్టడం జరిగింది. ఈ ఓపెన్ యాక్షన్ కూడా ఇంతకుముందు మన సోషల్ ఆఫీసర్ గారు ఉన్న పీరియడ్లో జరిగింది. వారి ప్రకారం అక్కడ లోపల హాలు, కొన్ని షాప్స్ కలిపి మొత్తం 1,82,000 ఇవ్వడం జరిగింది. ఇంకా 40 షాపులు ఖాళీ ఉన్నాయి. ఆ షాపులు కూడా త్వరలోనే, ఇంతకుముందు 2 times పిలిస్తే కూడా ఎవరు రాలేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎందుకంటే రెంట్ ఎక్కువ ఉంది, అందుకే రాలేదని చెప్తున్నారు. దానిపైన కొంచెం రెంట్ తగ్గించి మా కౌన్సిల్లో డెసిషన్ తీసుకొని కౌన్సిల్ తీర్మానం ప్రకారం మళ్ళీ పిలిచి ఆ యొక్క షాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి అక్కడ ఎందుకంటే దాన్ని మంచిగా మెయింటైన్ చేయాలా, రన్నింగ్లో ఉండాలా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాల ఉద్దేశంతో దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ 3 years మాత్రమే ఇప్పుడు ఇవ్వడం జరిగింది.